ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, కర్మ సిద్ధాంతం ఈరోజు 16వ భాగము. దీంట్లో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే సంస్కారాల మీద సంయమము. సంస్కారాన్ని నిద్రావస్థలో ఉన్న శక్తి అని కూడా అంటారు. ఎప్పుడైతే ఆలోచనలన్నీ సమసిపోతాయో అప్పుడు మనస్సు అనే రూపం సంస్కారాలతో కలిసి ఉంటుంది. దీన్నే వేదాంత పరిభాషలో అంతఃకరణము అంటారు. ఏంటి ఈరోజు మనం చెప్పుకునేది సంస్కారాల మీద సంయమము. అంటే మనం ఆచరించే సంప్రదాయాలు, మనలో ఏర్పడినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిగ్రహము. సంయమము అంటే నిగ్రహము. ఇక్కడ ఈ సంస్కారాలన్నీ మనం పడుకున్నప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొల్పుతాయంట. మరి ఎప్పుడైతే మనలో ఆలోచనలన్నీ సమసిపోతాయో ఆ మనస్సు ఏం చేస్తుంది? ఆ సంస్కారాల రూపంలో మనలో ఏవైతే ముద్రింపబడి ఉన్నాయో వాటితో కలిసి ఉంటుంది. అప్పుడు ఈ కలిసిపోయి ఉండేదాన్ని అంతఃకరణము అంటే మన మనసు లోపల ఉండిపోతాయి కదా, బయటికి కాదు కదా, దాన్నే అంతఃకరణము అంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాసుకోండి. అన్ని సంస్కారాలు మనసులో కలిసే ఉంటాయి. వృత్తులు క్రమంగా అణిగి వాటి యొక్క జాడలను మనస్సులో నిలుపుతాయి. ఈ జాడలే సంస్కారాలు. ఈ సంస్కారాల నుంచే జ్ఞాపకాలన్నీ పుడతాయి. ఇక్కడ మన మనసులో అన్నీ ఏమంటారు, ఆ సంస్కారాలు అన్నీ కలిసి ఉంటాయి. వృత్తులు అంటే ఇక్కడ ఆలోచనలని కూడా చెప్పు. వృత్తులన్నా ఆలోచనలన్నా రెండు ఒకటే. అవన్నీ మన లోపల ఆ ఆలోచనలన్నీ అణిగి ఉంటాయి. ఆ అణిగి ఉన్న ఆలోచనలే మనకు సంస్కార రూపంలో, అంటే ఆ సంస్కారాల నుంచి జ్ఞాపకాలన్నీ పుట్టాయి. అంటే ఆలోచనలన్నీ లోపల అణిగి ఉంటాయి, వాటి యొక్క రూపం బయటికి దాల్స్తుంది. మనం కళ్ళు మూసుకుంటే మనం ఏదైతే మన మనసులో ఉందో ఆ రూపం బయటికి వ్యక్తం చేస్తాం కదా. అది ఒక వస్తువు అనుకోండి, లేదా ఒక ఆలోచన అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అవి బయటికి జ్ఞాపక రూపంలో అవి మనకు వ్యక్తమవుతాయి. మనసులో ఉన్నదే బయటికి వస్తుంటుంది. ఓకే, నెక్స్ట్. మీకు యోగ దృష్టి ఉంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిలో ఈ వృత్తులు మనస్సు అనే సరస్సు నుంచి ఎలా పైకి లేస్తున్నాయి, అవి తిరిగి ఎలా క్రిందికి అణిగిపోతున్నాయి, సంస్కారం ఎలా ఏర్పడుతుంది అనేది మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. అది మీరు చూసి ఆశ్చర్యచకితులు అవుతారు. సంస్కారాల మీద సంయమము అనేది నిద్రాణమై ఉన్న శక్తుల గురించి ప్రత్యక్ష జ్ఞానం కలిగిస్తుంది. ఏం చెప్తున్నాడంటే, మనకంట మూడో కన్ను యోగ దృష్టి ఉంటే
ఒక వ్యక్తి యొక్క మనసులో ఆ ఆలోచనలు అనేవి ఎలా పైకి లేస్తున్నాయి, ఎలా అణిగి ఉంటున్నాయి చూసేంత శక్తిని ఈ యోగ దృష్టికి ఉందంట. ఆ శక్తిని మనం సంపాదిస్తే మనం వాటిని చూడొచ్చంట. చూసినప్పుడు మనం వాటిని ఎంతో ఆశ్చర్యపోతామంట. ఆ ఆలోచనలు ఎలా పైకి వస్తున్నాయి, ఎలా అణిగి ఉంటున్నాయి అనేది చూస్తే ఎంతో చకితులవుతామంట. మరి ఇంకా ఏం చెప్తున్నాడు? సంస్కారాల మీద అంటే మనకొచ్చే ఆలోచనలకు సంయమము అంటే నిగ్రహం అనేది నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తుల గురించి మనం ప్రత్యక్ష జ్ఞానం కలిగిస్తుంది. అంటే అవి ఎలా పైకి పోతున్నాయి, ఎలా కిందికి వస్తున్నాయి, అణిచి ఉంటున్నాయి అనేవి మనం ఎప్పుడైతే చూస్తామో దాంట్లో మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక బుక్ చదివాము, ఆ బుక్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందుకుంటామా లేదా? ఎవరికి శక్తి మేర, ఎవరికి అర్థమైన రీతిలో వాళ్లకు ఆ జ్ఞానం అందుతుంది. అట్లాగే ఈ మనసులో ఆ ఆలోచనలవి ఎలా పైకి వస్తున్నాయి, ఎలా అణిగి ఉంటున్నాయి అనేది మనం మన స్వ అనుభవంతో పొందవచ్చు. అది ఎప్పుడు మన యోగ దృష్టితో వాటిని చూస్తే మనం ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని అంటే అనుభవపూర్వకంగా దాన్ని మనం తెలుసుకోగలుగుతాము అని దీని యొక్క అర్థం. ఓకే, నెక్స్ట్. అతని సంస్కారాల యొక్క జ్ఞానం కలిగిస్తుంది. అతని సంస్కారాల యొక్క ప్రత్యక్ష జ్ఞానం ద్వారా ఒక యోగి తన గత జన్మ గురించి తెలుసుకుంటాడు. అలాంటి జ్ఞానాన్ని పంచడం ఏ విశ్వవిద్యాలయాలకు కూడా సాధ్యం కాదు. ఒక యోగి మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని అర్హత కలిగిన శిష్యులకు ఇవ్వగలడు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఎవరికైతే యోగ దృష్టి వస్తుందో అతడు ఆ మనసులో జరిగేటటువంటి ఆలోచనలు పైకి లేవడం కానీ లేదా లోపల అణిగి ఉండడం, ఈ రెండింటిని చూడగలుగుతాడు. చూసిన వాడు ఆశ్చర్యచకితులతో అవుతారు. మరి అతడు అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని అందుకుంటాడు అని తెలుసుకున్నాం. అయితే ఇక్కడ అతని సంస్కారాల యొక్క జ్ఞానం కలిగిస్తుంది. తన యొక్క ఆలోచనలతో ఏ జ్ఞానాన్ని అయితే పొందుతాడో అనుభవపూర్వకంగా, ఆ జ్ఞానము ద్వారా, ఆ అనుభవపూర్వకంగా పొందిన జ్ఞానం ద్వారా తన యొక్క గత జన్మ గురించి కూడా తెలుసుకోగలుగుతాడు. మరి ఆ గత జన్మ గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మరి ఎక్కడైనా ఏ విశ్వవిద్యాలయం అంటే మనం ఎన్నో రకాలుగా ప్రాపంచిక జీవితంలో ఉన్నాయి కదా విశ్వవిద్యాలయాలు, ఈ జ్ఞానాన్ని అందిస్తాయా? ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక జ్ఞానమే అందిస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందుకోవాలంటే ఒక యోగికి మాత్రమే సాధ్యమవుతుంది. యోగులు ఏ పుస్తకాలు చదవరు, కానీ అంటే యోగులు అంటే ఎవరికైతే మూడవ కన్ను తెరుచుకుంటుందో వాళ్ళు ఆ పరలోక జ్ఞానాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్లకు ఏ పుస్తకాలు అవసరం లేదు. వాళ్ళ యొక్క స్వ అనుభవంతోనే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకు అందజేస్తారు. అయితే ఈ జ్ఞానం కూడా వాళ్ళు ఎప్పుడు పడితే వాళ్ళు అందించడానికి అవకాశం ఉండదు. దాన్ని మనం అందుకొని అర్థం చేసుకునేప్పుడు మాత్రమే వాళ్లకు ఆ పైలోకాల నుంచి పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్ ఎప్పుడైతే వస్తుందో, ఇక్కడ అందుకునే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అని ఎప్పుడైతే వాళ్ళకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తుంటారు. ఉదాహరణకు మనం
కోనేరు వరలక్ష్మి అని మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను నేను కదా. ఆమె ఏ పుస్తకము చదవదు. ఆమె చదివింది 4వ క్లాసు 5వ క్లాసు. కానీ ఆమె 2 బీరువాలకు సరిపడా తన యొక్క స్వ అనుభవంతో రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మరి ఆమెకు చదువు ఎప్పుడో 4వ క్లాసు 5వ క్లాసు చదివినది. ఇప్పుడు ఆమె ఎంతో జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానం ఇతరులకు అందచేయాలంటే ఆమెకు పర్మిషన్ రాలేదు. ఇప్పుడిప్పుడు పర్మిషన్ వచ్చి ఆ జ్ఞానాన్నంతా బయట పెడుతుంది. మరి మిగతా వాళ్ళు ఎలా అందిస్తున్నారని కాదు, పుస్తకాలు చదివి మరి ఆ పుస్తక జ్ఞానం కూడా మన అందరికీ అర్థం కావాలి కదా. అందరికీ అర్థమవుతుందని రూల్ లేదు కదా. అందరికీ అన్నీ అర్థమవుతాయా? అర్థం కావు కదా. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాము, అందరికీ ఒకే విధంగా అర్థమవుతుందా? కాదు కదా. పుస్తక జ్ఞానము వేరు, అనుభవ జ్ఞానము వేరు. రెండింటికి తేడా అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఈ పుస్తక జ్ఞానం అనేది ఒకరు చెప్పింది ఇంకొకరికి అర్థమయ్యే విధంగా అది చెప్తారు. అనుభవ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ స్వ అనుభవంతో ఉంటుంది. కాబట్టి ఈ స్వ అనుభవంతో కూడినటువంటి ఈ ధ్యానము ఒక యోగికి మాత్రమే అందించే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్. మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఏ విధంగా అయితే ఉంటాయో మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఉంటాయి. మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఉంటాయి. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి రోగంతో బాధపడుతూ కనిపిస్తే మీ హృదయంలో దయ అనేది ఉద్భవిస్తుంది. గత జన్మలో మీరు చేసిన దయతో చేసిన ప్రతి పని సంస్కారంగా మారి ఉంటుంది. అవన్నీ మనస్సులో పైకి వచ్చి ఆ శక్తి ద్వారా మీరు అతనికి సేవ చేస్తారు, సాయం చేస్తారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నా లేదా బాధతో అలమటిస్తున్నా ఇంతకు ముందు మీరు సేవా దృక్పథంతో చేసిన ప్రతి కర్మ మనస్సు యొక్క చేతనలోకి ప్రవేశించి మీరు అతనికి సహాయం చేసేలా చేస్తుంది. తద్వారా మీరు సాయం చేస్తారు. చూడండి, మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు అంటే మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు, మంచి ఆచారాలు చెడు ఆచారాలు, సాంప్రదాయాలు మంచివి చెడు అన్నీ ఉంటాయి. చూడండి, మనం గత జన్మ కర్మ వల్లనే మనం ఎట్లా ఉన్నాము అని ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనం ఒక వ్యక్తికి సహాయం చెయ్యాలంటే కూడా గతంలో సహాయం చేస్తేనే ఈ జన్మలో మనం ఇతరులకు సహాయం చేయడానికి మన మనసు అంగీకరిస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకు ఒక భార్యాభర్త లేదా పిల్లలు ఉంటారు అనుకుందాం. ఒక కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఆపద కలిగినప్పుడు తల్లిదండ్రికి చేయాలని ఉంటుంది, పిల్లలకు ఆసక్తి ఉండదు. లేదా భార్యకు చేయాలంటుంది, భర్తకు ఆసక్తి ఉండదు. భర్తకు చేయాలంటుంది, భార్యకు చేయాలంటుంది. ఎందుకు ఉండదు? మరి ఒకే కుటుంబం మనుషులు కదా, ఒకేలా ఉండాలి కదా వాళ్ళ మనసు యొక్క భావాలు. ఎందుకు ఒకే విధంగా ఉండవు అంటే, గత జన్మలో చేసిన వాళ్ళకైతేనే ఈ జన్మలో ఇతరులపై జాలి, దయ, కరుణ అనేది కలుగుతుంది. ఆ వాసనే ఈ జన్మలో మనకు ఇతరులకు సహాయం చేయడానికి
అంగీకరిస్తుంది. చూడండి, కర్మ ఒక్కటే కాదు మనల్ని బాధించేది. ఏదైతే సహాయం చేశామో అది కూడా మనల్ని ఇక్కడ మంచి పనులకు ఉపయోగపడేలా చేస్తుంది. ఇంకా అదే రోగమైన లేదా బాధల్లో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా సహాయం చేయాలంటే మనం గతంలో చేసి ఉన్నట్లయితేనే ఈ జన్మలో ఇతరులకు మనం సహాయం చేయడానికి అవకాశం ఉంది. ఆ మనసు మనల్ని ప్రోత్సహిస్తుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అని దీని యొక్క అర్థం. అర్థమైంది కదా. నెక్స్ట్, ఒక మంచి సంస్కారము లేదా పుణ్యకర్మ మీరు చేస్తున్నప్పుడు దానికి తద్విరుద్ధమైన వేరొక చెడు సంస్కారము కూడా బయలుదేరుతుంది. అది కూడా దాని పని చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు మీ మనస్సుని భగవంతుని మీద లగ్నం చెయ్యాలని అనుకున్నప్పుడు అంతఃశుద్ధి గురించి ఆలోచించినప్పుడు ఆ క్షణంలోనే చెడు ఆలోచనలు, చెడు సంస్కారాలన్నీ ఒక్క ఉదుటున మీ మీదకు దాడి చేస్తాయి. మంచి సంస్కారాలు కూడా ఏకమై చెడు సంస్కారాలను పారద్రోలేందుకు మీకు సహాయపడతాయి. ఇప్పుడు మనం చేసే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దానికి వెంటనే నెగిటివ్ థాట్ అనేది వస్తుంది కదా. మనం చాలా సందర్భాల్లో గమనించుతాం, వెంటనే మనకు వస్తుంది. అయితే మంచి పని చేయాలనుకున్నప్పుడు చెడు ఎట్లా వచ్చేస్తుంది, రావడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో ఏం చేయాలి, మన మనస్సును మంచి చేయడానికే, ఆ భగవంతునిపై దృష్టి ఉంచడానికే మనం ప్రయత్నించాలి. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అన్ని ఆలోచనలు వస్తాయి. అన్నీ మరి అవి నెగిటివ్ ఆలోచనలే వస్తుంటాయి. నెగిటివ్ ఆలోచనలు ఒక ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఎంతసేపు మనం శ్వాస మీదనే ధ్యాస ఉంచాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. అక్కడ చెడు ఉంది, ఇక్కడ మంచి ఉంది. చెడు వచ్చినప్పుడు ఈ మంచి ఆలోచనలు కూడా మనకు సహాయం చేస్తాయి. ఏనికి, ఆ భగవంతుని మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి ఆ మంచివి ఏవైతే ఉన్నాయో అవి మనకు సహాయం చేస్తాయి అని దీన్ని బట్టి మనకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక మహానుభావుడు అద్వైతానంద జీ అనే ఆ మహాత్ముడు వాళ్ళ యొక్క తండ్రి చండీమాతకు గొప్ప భక్తుడంట. అద్వైతానందజీ యొక్క తండ్రికి అతడు చండీమాతకు గొప్ప భక్తుడంట. అతడు తన చనిపోయే స్థితిలో చనిపోతాడు ఇంకా అని అనుకున్నప్పుడు తన యొక్క ఆ చండీ దేవత యొక్క స్తోత్రాలు బయటికి వచ్చాయంట. అంటే అందరు చనిపోయేటప్పుడు ఎట్లా ఉంటారు, ఆ చనిపోవడానికి ఎంతో భయస్థులతో ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోవాలి అంటే ఎంతో భయంతో కూరుకొని పోతారు. అలాంటి సందర్భాల్లో ఆయన యొక్క ఆ చండీ స్తోత్రాలు పఠించిండంట, చదివిండంట. చనిపోయేటప్పుడు అమ్మ నాయన అబ్బో నేను విడిచిపెట్టిపోతానని ఇన్ని రకాలుగా తలుచుకునే వాళ్ళని చూసాం, మనం విన్నాం. కానీ ఒక దేవతా స్తోత్రాలనే అతడు పఠించాడంట. ఇవన్నీ ఆయన కొడుకు తన యొక్క అనుభవంతో మనకందరికీ చెప్తున్నాడు. ఇవన్నీ బయటకు రావడం ఆయన చూశాడు, అంటే ఆయన చదువుతుంటే ఈయన విన్నాడంట. అట్లాగే మనం పుట్టినప్పుడు మన మనస్సు అనేది ఒక పూల బాట లాంటిది కాదు అంట. మనం ఇన్ని రోజులు ఏం చెప్పుకున్నాం, పుట్టినప్పుడు మన మనస్సు
పూర్తిగా ఒక తెల్లని పేపర్తో పంపిస్తుంది అని మనందరికీ తెలుసు. ఇంతకుముందు తెలుసుకున్న సబ్జెక్టుల ద్వారా మనకు అందుకున్న జ్ఞానం ఏంటి అంటే, మన మనసు ఒక తెల్లటి పేపరు అనేదే మనకు గుర్తుంది కదా. చెప్పుకున్నాం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం పూర్ణాత్మ నుంచి విడిపడినప్పుడు మన మనసు ఒక తెల్లటి పేపరు అని అనుకున్నాం. కానీ ఈ కర్మ సిద్ధాంతం ఈ టాపిక్ ద్వారా తెలుసుకునేది ఏంటి అంటే, మన మనస్సులో ఎన్నో సంస్కారాలు, ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు మన మైండ్లో, మన మనసులో ఉన్నాయి. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు తన యొక్క గత జన్మ అనుభవాలన్నీ తర్వాత మానసికమైన సంస్కారాలుగా, ఆలోచనలుగా, ఆ మానసిక శక్తిగా ఇక్కడ రూపాంతరం చెంది ఉంటాయంట. అందుకే ఎందుకు మన ఇంట్లో అందరు ఇలా ఉన్నారు, వీడొక్కడు వేరుగా ఉన్నాడు అని అనుకుంటా. కొంతమందికి చెప్పుకున్నాం మనం. ఇంకా ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే ఈ భూమి మీదకి ప్రవేశిస్తామో అన్నీ మరచిపోతాము, మాయలో పడతాము కరెక్టే. కానీ ఆ గత జన్మవన్నీ మన మనసులో ఉంటాయి. కాబట్టి గత జన్మ సంస్కారం ఉన్నందుకే మనం వాటిని అనుభవాల ద్వారా మనం వాటిని గ్రహిస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది ఏదైనా ఒక స్తోత్రం అనుకోండి, లేదా ఒక జ్ఞానం అనుకోండి, ఇంకేదైనా మంచి మంచి విషయాలు గొప్పగా చిన్న వయసులోనే అందించే పిల్లల్ని చూస్తుంటాం కదా. అప్ప ఇప్పుడే చూశారు, ఎలా నేర్చుకున్నారు, ఎలా వీళ్ళకి సాధ్యమైంది అని మనం ఎంతో ఆశ్చర్యపోతాం. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఆ గత జన్మ సంస్కారం వల్లనే వాళ్ళు వాటిని మర్చిపోకుండా, మనందరికీ కూడా తెలుసు. ఏం తెలుసు? మనం గత జన్మలో ఎక్కడైతే ఆపామో ఇప్పుడు ఈ జన్మలో అక్కడి నుంచి మొదలు పెడతామనే విషయం మనకు కూడా తెలుసు. మరి అందుకే మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే కొంతమంది తొందరగా ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతారు, కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా అందుకోలేకపోతారు. అనుకుంటాం, నీవు ఒకేసారి ధ్యానంలోకి వచ్చాం, నువ్వు ఇంత తొందరగా ఇంప్రూవ్ అయ్యాం, నేనెందుకు కాలేకపోతున్నానని కూడా మనం బాధపడుతుంటాం. మరి మనకంటే ముందు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకంటే కూడా మనం ఎదిగిపోయి ఉంటాం. ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తే, మనం గత జన్మలో చేసుకున్న ఆ జ్ఞానము దాన్ని బట్టే ఈ జన్మలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ భౌతిక ప్రపంచంలో కలిగే అనుభవాలన్నీ మన బుద్ధిలో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ మళ్ళీ మరు జన్మకు వస్తాయి. తర్వాత నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఇంద్రియాల ద్వారా ఈ విశ్వం నుంచి తీసుకున్న సంస్కారాల ద్వారా మనసు ఏర్పడుతుంది. ఈ ప్రపంచం యొక్క సంపూర్ణమైన అనుభూతి పొందే వరకు అది ఎన్నో శరీరాలను తీసుకుంటుంది. ఓకే, మన కళ్ళతో చూసినటువంటిది ఏదైతే ఉందో, ఈ విశ్వం నుంచి తీసుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ కళ్ళతో చూసినవి, ఇంద్రియాలతో చూసినవి, అవి దాన్ని బట్టి మన మనసు ఏర్పడుతుంది. అందుకే కదా మనం వాడట్లా వీడిట్లా అని మనం నిర్ణయిస్తాం, అవునా కదా. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అంతా పొందే వరకు ఈ శరీరం మళ్ళీ జన్మలు, ఆత్మ, శరీరం కాదు ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది. అంటే ఈ ప్రపంచాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి కదా అన్నిటినీ. అంటే ఏ జ్ఞానం తీసుకోవాలి అన్నిటినీ అంటే, బీదవాడుగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, గొప్పవాడిగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, చదువు రానివాడిగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, చదువు వచ్చిన వాడిగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, నల్లగా ఉంటే ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటే మన జీవితం. మీరు అనుకోవచ్చు, నల్లగా తెల్లగా కూడా దానికేముంది తెలుసుకోవడానికి అంటే, ఆ నల్లగా ఉన్నప్పుడు మనం ఎన్ని అవమానాలకు గురవుతాం, తెల్లగా ఉన్నప్పుడు మనం ఎన్ని మెచ్చుకుంటుంటారు కదా. మెచ్చుకోవడము, విమర్శించడము, ప్రతి జీవితంలో అన్నీ ఉంటాయి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క
ఊర్లో, ఒక్కొక్క దేశంలో ఇలా రకరకాలుగా మనం జన్మలు తీసుకుంటే ఆ యొక్క పూర్ణ జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా? లేకుంటే ఎలా పొందుతాం? అమెరికాలో ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది, కెనడాలో ఎలా ఉంటుంది? ఈ పూర్ణ జ్ఞానం ఒకటే జన్మలో తెలుసుకోగలుగుతామా? మనం తెలుసుకోలేము కదా. కాబట్టి మనం పూర్ణ జ్ఞానం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. ఇది మనం అది తప్పనిసరి. అయితే ప్రతి వ్యక్తికి కొన్ని సంస్కారాలు అనేటివి సహజ సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ అంటే పుట్టుకతోనే వస్తాయి. అంటే మంచి సంస్కారాలు కొంతమందికి పుట్టుకతో వస్తాయి. అబ్బా ఏం పుట్టుకరా నాయన వీళ్ళది, ఎంత మంచి సంస్కారవంతుడిగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు అని మనం అనుకుంటాం కదా ఎన్నో సార్లు. కాబట్టి ఎందుకు అంటే అవి మన పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో చేసిన అటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో మన చిత్తంలో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఈ చిత్తమే మన యొక్క ప్రారబ్ధానికి కేంద్ర స్థానము. ఇప్పుడు మనం ప్రారబ్ధ కర్మలు ఏవైతే అనుభవిస్తున్నామో అవన్నీ మన చిత్తంలో ఉన్నటువంటి కర్మలను బట్టే ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో సంస్కారాలు లేదా అనుభవాలు మనం చేసే కర్మల ద్వారా మనం పోగు చేసుకుంటాం. ఎక్కడివి కాదు, మనకు మనమే చేసుకుంటాం. మరి ఇవి ఇంతకుముందు ఏర్పడినవి ఉండొచ్చు, లేదా ఏర్పడినవి ఇవి ఇంతకుముందే ఏర్పడిన సంస్కారాలకు తోడై మనం మన భవిష్యత్తులో మనకు సంచిత కర్మలుగా మారుతాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అనుభవించినని అనుభవిస్తాం, అనుభవించనివన్నీ ఏం చేస్తాం, మళ్ళీ జన్మకు తీసుకెళ్తాం. అందుకే వాటిని సంచిత కర్మలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.